మీ టీమ్ లో సాధారణ డిస్ట్రిబ్యూటర్లని లీడర్లుగా మార్చడమే డైరెక్ట్ సెల్లింగ్ లో అసలైన సక్సెస్. లీడర్లను తయారు చేయడానికి ఒక 5 స్టెప్ ఫార్ములాని ఇక్కడ మీకు వివరించబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మొదటిది లీడ్ బై ఎగ్జాంపుల్. ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది డూప్లికేషన్ సిద్ధాంతం మీద పనిచేస్తుంది. అంటే మీరు ఏదైతే మాట్లాడతారో, మీరు ఏదైతే పని చేస్తారో దాన్ని మీ టీం మెంబర్స్ డూప్లికేషన్ గా తీసుకుంటారు. ముందుగా మీరు క్రమం తప్పకుండా ప్లాన్ ప్రెజెంటేషన్స్ ఇస్తున్నారా, మీరు ప్రొడక్ట్ వాడుతున్నారా, మీరు ట్రైనింగ్స్ కి రెగ్యులర్ గా హాజరవుతున్నారా, మీరు ఏది చేస్తే మీ టీం కూడా అదే చేస్తుంది. కాబట్టి మొదట మీరు ఆ టీం కి ఒక రోల్ మోడల్ గా ఉండాలి. రెండోది డెలిగేట్ రెస్పాన్సిబిలిటీ. చాలా మంది అప్లైన్స్ చేసే తప్పు ఏంటంటే అన్ని పనులు వాళ్లే చేస్తూ ఉంటారు. దీనివల్ల మీ టీం మెంబర్స్ మీ మీద ఆధారపడిపోతారు. ఎందుకంటే వాళ్ళకి పని చెప్పకుండా అంతా మీరే చేస్తే వాళ్ళకి ఇంకేం పని ఉంటది, వాళ్ళు ఎలా పని నేర్చుకుంటారు. చిన్న చిన్న బాధ్యతలు ఇవ్వండి. మీటింగ్ లో వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇవ్వటం కావచ్చు, లేదా ఒక ప్రొడక్ట్ ని డెమో ఇవ్వటం కావచ్చు, టెస్టిమోనల్స్ గురించి చెప్పటం కావచ్చు, లైక్ వాళ్ళు ఏదైనా ప్రొడక్ట్ ని లేదా ఒక బిజినెస్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేయటం గానీ ఇలాంటివి. వారికి స్టేజ్ ఫియర్ పోయేలాగా ప్రోత్సహించండి. సిస్టమాటిక్ ట్రైనింగ్. లీడర్ కావాలంటే కేవలం మోటివేషన్ సరిపోదు, సబ్జెక్ట్ ఉండాలి. ప్రొడక్ట్ ట్రైనింగ్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. వాళ్ళ వస్తువుల గురించి పూర్తి అవగాహన కల్పించండి అండ్ మీరు కూడా పూర్తిగా తెలుసుకొని ఉండాలి. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్. ఎదుటి వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఎలాంటి సమాధానాలు చెప్పాలో కూడా మీరు నేర్పించండి. మూడోది ఇంపార్టెంట్ డూప్లికేషన్. మీరు చేసే పని వారు కూడా చేయగలిగేలాగా ఒక సింపుల్ సిస్టమ్ ని డిజైన్ చేయండి. అది ఎలా ఉండాలంటే మీరు ఎలా అయితే ఫాలో అవుతున్నారో మీ డౌన్ లైన్ కూడా దాన్ని ఈజీగా ఫాలో అయ్యేలాగా ఉండాలి. 1-on-1 మెంటోరింగ్. ప్రతి ఒక్కరి బలాలు బలహీనతలు వేరువేరుగా ఉంటాయి. వారితో వ్యక్తిగతంగా కూర్చొని వారి గోల్స్ ఏంటో అడగండి, వారికి వస్తున్నటువంటి సమస్యలు ఏంటో వినండి. కేవలం బిజినెస్ గురించే కాకుండా వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ మీద కూడా మీరు దృష్టి పెట్టాలి. ఐదోది రికగ్నైజేషన్, అప్రిషియేషన్. చిన్న విజయాన్ని కూడా సెలబ్రేట్ చేయండి. ఎవరైనా ఒక కొత్త సేల్ క్లోజ్ చేసినా లేదా కొత్త వ్యక్తిని టీమ్ లోకి తీసుకొచ్చినా అందరి ముందు వాళ్ళని అభినందించండి. నేను చేయగలను అనే నమ్మకాన్ని వాళ్ళలో కల్పించండి. గోల్డెన్ రూల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక మంచి లీడర్ కేవలం ఫాలోవర్ ని తయారు చేయడు, తనకంటే మెరుగైన లీడర్స్ ని తయారు చేస్తాడు. మీ టీమ్ కి ప్లాన్ ప్రెజెంటేషన్ నేర్పించడానికి ఏదైనా ట్రైనింగ్ షెడ్యూల్ లేదా చెక్ లిస్ట్ కావాలంటే నా కామెంట్ ద్వారా అడగొచ్చు.